అమ్మా అమ్మా చెప్పవే ఎలా ఉన్నావు? ఓకే 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 అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావ్? తాట తీస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇంతకీ వాళ్ళది మనకులమేనా? అంటూ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. రామ రామ అంటూ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. సీతమ్మ జడలోన పూలన్నీ తురిమింది రామయ్య. వనవాసమప్పుడు సీతామ్మవారు తన చీరాలేసిన పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. అందరూ భక్తిగా నమస్కారం చేసుకోండి. అలాగే పెట్టింది గోదావరి. నార చీరలలోన సీతమ్మను చూసి పసిడి అంచుల చీర తానంటూ పొంగింది. నేను చేయను. మీరు దండలు కడతారు కదా సీత, ఆ పని మేము చేయలేం. ఇక్కడి నుంచి పడ్డామంటే కాళ్ళు చేయో ఫట్టు. వెళ్ళి అక్కడ కూర్చో, మంచి టీ దొరుకుతుంది. రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇవేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్నా నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ రా? అన్నా నాకు కూడా పార్ట్నర్ చేసుకున్నా. రేయ్, వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క. మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే, నీ పేరేంటి? చిన్న. చిన్న. దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. అరే కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అరే కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా వద్దురా, మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా అబ్బా చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తో. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి సార్. అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే, మరి రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా? చెప్పండి అమ్మా. అబ్బా, నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చూడటం రాదు, పోనీ నల్లోడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాటన దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. తీసుకోమ్మా. నెంబర్ 1 ఎవరికి వచ్చింది? ఇక్కడ. మనిద్దరం పార్ట్నర్స్. ఎక్కడికి? దా ఒక్క నిమిషం. ఎందుకు? 1 సెకండ్. కోటిగా మనం వెళ్ళాలరా. పద పద పద. హలో, ఏంటంత తొందర? కాంపిటీషన్ లో గెలవాలి కదా. ఏం చేస్తావు? 50,000 వస్తే నువ్వు తీసుకో, నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం ఉండదు బాబు, వస్తుంది. అప్పుడు సంపాదిస్తానులే. ఇప్పుడు నీకు అవసరం కదా, అట్లీస్ట్ నీ బొటీక్ ఓపెన్ చేసుకో. నీకెవరు చెప్పారు? నీ ఇల్లు హైదరాబాద్, మీరిద్దరు అమ్మాయిలు. నువ్వు బొటీక్ నడపడానికి ట్రైన్, కానీ ఫెయిల్ అయ్యావు. నీ ఫస్ట్ పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యావు. ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది. నీకెందుకో పని చూసుకో. ఏయ్, బ్యాగ్ లో ఉంది తినడానికా? ఇటు. అరే నీకెందుకు అసలు? గెలవాలా వద్దా? పద. ఇక్కడ ఇక్కడ రియలీ? లెట్ మీ సీ. మనకి ఫస్ట్ క్లూ దొరికింది. అరే అలా సెటిల్ అయిపోతే మనం గెలవలేం రాజీ. కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడు ఓడిపోలేదు, చిన్నప్పటి నుంచి అంతే. వదిలే రవి, ఇక్కడ ఎంత బాగుందో చూడు. ఏ రవి, ఏంటిది సిగ్గు లేకుండా? చలో లెట్స్ కిస్ రాజీ. ఇదిగో రాజీ, మనం చేసే ట్రెజర్ అయినా పట్టుకోవాలి, లేకపోతే కిస్సింగ్ హ్యాండ్ దానక. అది కాదు ఇది కాదు అంటే ఎలా?
లైఫ్ లో ఏదో పర్పస్ ఉండాలి కదా. అంతేనా ఉంది? ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు కదా, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ నేచర్ కాదు, నక్సలైట్స్ ఉంటారు. ఆహాహా. చలో లెట్స్ కిస్. గప్చుక్క కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. నా సంగతులు, నీ సంగతులు, మన చిన్ననాటి విషయాలు, ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్ని చెప్పుకున్నాం. ఓకే, నా గురించే కదా. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్ రాజీ. సెంటిమెంట్స్ కొంచెం లో. రవి, నా గురించి నువ్వేం ఆలోచించావు? ఏముంది, ఇంకో 2 years లో వీళ్ళు ప్లాన్. మనకిద్దరు పిల్లలు, అట్లీస్ట్ ఒక అబ్బాయి. వాళ్ళ చదువులు మంచి చెడ్డలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, హాయిగా టైం పాస్ అయిపోతుంది. హలో మేడం, ఇంకా ట్రెజర్ ఎత్తుదామా? సరే. మా నాన్న, నేను టైగర్ అంటాం, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. మా అమ్మ సుబ్బలక్ష్మి, సుప్రభాతం టైగర్. ఇది నా చెల్లి మధు, ఫైర్ బ్రాండ్. నీకంటే కాదులే. సారీ షీ లుక్స్ వెరీ కూల్ యా. నీకందరూ బానే ఉంటారు బాబు, నేను తప్ప. ముందు ఈ క్లూ గురించి ఆలోచించు. చూడు, శబరి ఎంగిలికై చేయి జాచి అంటే రాముడు. ఐ లవ్ డాన్స్. నాకు డాన్స్ అంటే ప్రాణం. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో. బావ మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్డ్ యూ, డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ క్లూ మాస్టర్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత, అది కాదు. ఒక్క విషయం, వన్ థింగ్, నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది. నీ చేతి వేళ్ళు. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావనుకో, అవి పాడైపోతాయి. అవి కాకుండా నీ కళ్ళు, ఏదో స్పార్క్ ఉంది, ఇంకెవరిలోనూ చూడాల. ఇంకా నేను టోటల్ గా ఓకే. ఓకే ఓకేనా? జస్ట్ ఓకేనా? నీకు సన్ రైజ్ అంటే ఇష్టమా? సన్సెట్ ఇష్టం, విత్ డ్రింక్. నీకు వంట వచ్చా? వంట? అయ్యో జోకింగ్ రాజీ. తిండి తింటావు కదా. రాజీ హియర్. yes రామ్, ఏ రామ్, ఇటు 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 వెళ్ళాలి. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నైస్ కపుల్. వాట్స్ రాంగ్? ఐ థింక్ వాళ్ళు మంచి మ్యాచ్ అవుతుంది. దే ఆర్ స్పార్క్స్ ఫ్లయింగ్. అలా ఏం కాదు, నా బావ లాంటి వాడు కాదు. అందులో తప్పే ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఈ క్లూ చూడు. నువ్వు క్లూ చూడు, ఐల్ చేంజ్ అండ్ కమ్. కుడికి ఎడమ ఎడమ, ఎడమకి కుడి కుడి, కుడి ఎడమ ఎడమ కుడి అంటే రైట్ కదా. దాన్ని బట్టి ఐమ్ సారీ, దాన్ని బట్టి లెఫ్ట్ కి వెళ్ళాలి. కుడికి కుడి. ఏది? నీకు రెడ్ షర్ట్ ఉందా? ఏ నేరు చోక వేసుకోకూడదా? ఏం లేదు. లెఫ్ట్ అన్నావు, దట్ సైడ్. కానీ దీన్ని బట్టి రైట్ కూడా కావచ్చు కదా. రైటా లెఫ్టా? రైట్. షూర్? యా. అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ బీర్ బాటిలా? ఏంటో చెప్పు. రావు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్, మీదే క్యాస్ట్? సారీ సారీ, పోన్లే వదిలే. సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు?
ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో. రాజే కదా ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు. కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. తప్పు, అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు. నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్ ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. టూ మచ్ కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. వచ్చా ఉచ్ఛవాసన. మనకి బట్టల వాసన, బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్ఛవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోతుండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్నకి ప్రామిస్ చేశారు, ఈ ఒక్క హెల్ప్ చేసి. ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు, నాకు అయిపోయింది కదా. మా ట్రైనింగ్ లో ఫస్ట్ లెసన్ తెలుసా? నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు. నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి మాట విన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు లాస్ట్. అంతా నీ వల్లే. లైఫ్ లో ఇంకోసారి నీ మాట వింటే చూడు. రాజీ, ఏదో సరదాగా అన్నాను, నీళ్ళలాగు. సరదాగా అన్నాను రాజీ. రాజీ, రవి, నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫ్రాంక్లీ ఏమీ లేదు. హే, అది పర్ణశాల లాగా ఉంది కదా. శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మీ కటాక్షం. హే పద. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. ఏంటో స్పీడ్, నేను వస్తున్నాగా. $50,000 అంతా నీకే. రామ్, చిన్న వస్తున్నాడు, వాణ్ణి గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరు ఇడియట్. పదా. అదో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్. థ్యాంక్స్. రామ్, రామ్, ఇప్పుడు ఈ క్షణంలో
నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపొస్తుంది కదా, అది కనిపించింది. సీరియస్ గా నీకు అనిపించిందా? చీకటి పడుతుంది, పద. ఓకే వెళ్దాం, కానీ నిజం చెప్పు. చెప్పురా. సీత, నా కళ్ళలో నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ నీ అంత తేలిగ్గా అసలే సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఇంత డబ్బు వదులుకునేది కాదు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్పు, నీకు రాజీకి ఫిజికల్ గా ఏమైనా ఉందా? లేదు, లేదు కదా? ఉంది. ఉందా? తను ఒకసారి ముద్దు పెట్టుకున్నాను 5వ క్లాస్లో. కమాన్ సీత, రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలంటే కొంచెం డౌట్ గా ఉంది. వాళ్ళు నాకు అర్థం కారు, నేను వాళ్ళకి అర్థం కానని. సో ఎవరైనా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే ఫస్ట్ కంగారు పడతా, తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా, తర్వాత ఆలోచిస్తా. రాజీ కమాన్. పదేళ్ల చరిత్ర కలిగింది దొరికిందా? లేదు సార్. అయితే ఎవరు కనుక్కోలేకపోయారన్నమాట. అమ్మా నువ్వు గెలిచావురా బుల్లోడా. ఏం చేస్తావు 50,000 తోటి? నేను చదువుకుంటా, మా అమ్మకి సీర కొంటా, మా నాన్నకి రిక్షా కొంటా. మర్చిపోయావా నా సంగతి? అంతే, మంచివి కదా. ఎక్కడికి వెళ్తున్నారా? కోపం వచ్చిందా? నిన్ను సీర పెంచుకుంటా. థ్యాంక్ యూ.